కొత్త మూవీ చూద్దామని థియేటర్కి వెళ్ళాను. లోపలికి వెళ్ళాను, ఒక మంచి స్మెల్ వచ్చింది. పర్ఫ్యూమా కాఫీ అని అనుకున్నాను. తెరా చూస్తే అది పాప్కార్న్. బయట పాప్కార్న్ 20 రూపీసే, మరి ఇక్కడ 300 ఎందుకు? అందరం థియేటర్కి మూవీ కోసం వెళ్తాం, కానీ మన టికెట్ డబ్బులని థియేటర్ ఓనర్ దగ్గర ఉండవు. ఎందుకంటే టికెట్లో పెద్ద షేర్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్కి వెళ్తుంది. తీరా థియేటర్ ఓనర్ షేర్ చూస్తే అప్పుడు వచ్చాడు టైం కదా. థియేటర్ బిజినెస్కి ఇది సెకండ్ ఇన్కమ్ కాదు, ఇదే మెయిన్ ఇన్కమ్. అందరికీ తెలుసు బయట పాప్కార్న్ 20 రూపీసే అని. అయినా సరే క్యూలో నిలబడి మరి ఎందుకు కొనుక్కుంటున్నాం? రీజన్ చాలా సింపుల్. ఒక వాటర్ బాటిల్ కిరాణా స్టోర్లో 20 రూపీస్కే దొరికింది. అదే వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్లో 100 రూపీస్. ఇక్కడ మారింది వాటర్ కాదు, మన సిచ్యువేషన్. మూవీ చూడడానికి కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం. లోపలికి వెళ్ళాక 2-3 గంటలు బయటికి రాలేం. ఆకలి వేస్తే థియేటర్లోనే మన అవసరం కోసం ఆ రేటుకి కొనుక్కుంటున్నాం. వాళ్ళకి తెలుసు పాప్కార్న్కి అంత కాస్ట్ లేదని. అందుకే ప్రీమియంలా ఫీల్ అయ్యేలా ఫ్లేవర్స్, పెద్ద బకెట్స్ అండ్ కాంబో ఆఫర్స్ పెట్టారు. అయినా సరే పాప్కార్న్ కోసం ఎవరు థియేటర్కి రారు, సినిమా కోసం వస్తారు. కానీ సినిమా ఆడియన్స్ని ఫుడ్ కస్టమర్స్గా మార్చేస్తున్నారు. ఇది వ్యాపారం. ఒక సినిమా థియేటర్కి జనాలను తీసుకొస్తే ఒక పాప్కార్న్ థియేటర్స్కి ప్రాఫిట్స్ని తీసుకొస్తుంది. ఇంత సీక్రెట్ తెలిసాక నెక్స్ట్ టైం 300కి పాప్కార్న్ తీసుకుంటారా?